నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు రోక్కరి. ఇవాళ మన పద్మశాలి సమాజం హాల్ లోపట పేద విద్యార్థులకు పంపిణీ జరిగింది. వాళ్ళ శిక్షణకు సంబంధించిన వస్తువులు. దాని గురించి ఏం చెప్పగలుగుతారు? జై మార్కండే. ఈరోజు పరోపకార సంస్థ, శ్రీమతి లక్ష్మీబాయి కపాడియా, ఈ రెండు సంస్థల ద్వారా మన భీవండిలో వివిధ పాఠశాల యొక్క విద్యార్థులు ఎవరికైతే చాలా అవసరం ఫీజు ఉన్నదో వారికి దాదాపుగా 160 మంది విద్యార్థులకు ఈరోజు వారి యొక్క ఫీజు పారితోషికము అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సమాజం యొక్క పదాధికారులు, మన యొక్క కైషరు సాగర్ ఎల్ఏ గారు, ఇంకా మల్లేశం గారు, అదేవిధంగా మన యొక్క ట్రస్టీలు అందరూ పాల్గొని కార్యక్రమం చాలా విజయవంతమైంది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థ గత కొన్ని సంవత్సరాల నుండి మన యొక్క విద్యార్థులకు, భీవండి విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నది. ఈ యొక్క సంస్థల యొక్క భీవండి క్షేత్రీయ పదాధికారి రాజు గాజింగ్ గారు ఉండడం వలన మన యొక్క తెలుగు విద్యార్థులకు, అదేవిధంగా భీవండి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఒక సరస్వతికి వారు ఈరోజు ఒక పూజగా మేము భావిస్తాము. ఎందుకనగా అన్నిటికంటే దానం, విద్యాదానం గొప్పది. ఆ యొక్క విద్య గురించి వీళ్ళు ఇంతమంది విద్యార్థులకు పారితోషికం అందజేయడం ఎంతో చాలా సంతోషం. అదేవిధంగా అఖిల పద్మశాలి సమాజం భీవండి ద్వారా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మా యొక్క మొత్తం టీం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం నుండి సమాజం తరఫున కూడా మన యొక్క తెలుగు వారికి, పద్మశాలి విద్యార్థులకు తప్పకుండా ఈ యొక్క ఫీజు ఎంతో అంత పారితోషికం అందజేయడానికి మేమందరం కంకణబద్ధులమే ఉన్నాం. ఎందుకంటే ఈరోజే ఎంతోమంది ఈ యొక్క ప్రేరణగా తీసుకొని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. మన యొక్క రాజు గాజంగి గారి యొక్క బ్రదర్ కృష్ణ గాజంగి గారు 50 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఇస్తానని, అదేవిధంగా ఎంతోమంది మన యొక్క భీవండిలో మన యొక్క పద్మశాలి దానశూర వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంతమందికి విద్యార్థులకు మీ యొక్క శక్తి అనుసారంగా ఇవ్వాలని ఒక పెద్ద కార్యక్రమము మన యొక్క విద్యార్థులకు వాళ్ళకి సహాయం అందుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది చాలా చక్కటి కార్యక్రమం సమాజాల్లో జరగడం. ఈ యొక్క హాల్ కూడా మనము రాజు గాజంగ్ గారు ఫీజు నింపుదా అని అన్నాడు. ఇక మేము ఈ నిర్ణయం తీసుకొని అతను ఈ యొక్క కార్యక్రమానికి మంచి కార్యక్రమం కాబట్టి ఎటువంటి రుసుము లేకుండా ఇవ్వడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మరొకసారి ఈరోజు ఈ యొక్క పారితోషిక వితరణ చేసినటువంటి సంస్థ పదాధికారులందరికీ కూడా పేరు పేరున అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై మార్కండేయ. ఇలా కార్యక్రమం అయింది పేద విద్యార్థుల కోసం. అదే రకంగా ఇంకా ముంగట ఏం చేయదలుచుకున్నారు? ఇలా అఖిల పద్మశాలి సమాజం హాల్లో పరోపకార సంస్థ ద్వారా ఒక 100 స్టూడెంట్లకు 2500 రూపాయల చెక్కు ఇవ్వబడింది. పరోపకార సంస్థ యొక్క ప్రముఖులు శంకర్జీ కేజ్రీవాల్, అధ్యక్షులు దరక్జీ, భివండి అధ్యక్షులు మనోజ్ దుదాని అని వీరందరికీ సహకరిస్తున్న మురళీ మనోహర్ తపరియా గారి ఆధ్వర్యంలో భివండిలో మన అఖిల పద్మశాలి సమాజాల్లో చెక్కు వాటప్ కార్యక్రమం అయింది. ఇందుకు ఎవరికైతే చెక్కులు ఇచ్చినామో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తపరియా ట్రస్ట్ ద్వారా కూడా ఒక 58 మందికి చెక్కులు ఇవ్వబడ్డది. తపరియా ట్రస్ట్ యొక్క ప్రముఖులు మురళీ తపరియా గారికి సుత నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన అఖిల పద్మశాలి సమాజం యొక్క అందరు పదాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. मेरी श्रीमती माता जी और पिताजी के नाम से
यह ट्रस्ट श्रीमती लक्ष्मी देवी मोतीलाल तपड़िया फेरे के नाम है, पिछले 10 वर्षों से चला रहा हूँ। मैं उनके नाम से ये गरीब बच्चों को शिक्षा के लिए और पर्यावरण के लिए गार्डन, मेडिकल और देश में कुछ भी हो उसके बारे में जो मेरे ट्रस्ट के माध्यम से हो सकता है वो काम करने की कोशिश करता हूँ। आज मैंने भिंडी में यह राजू भाई गाजेंगी के दिशा के अनुसार लगभग 50 से अधिक बच्चों को शिक्षा के बारे में एक छात्रवृत्ति का चेक वितरण किया है। मैं उम्मीद करता हूँ ये बच्चों को ये जो मैंने छात्रवृत्ति दी है इससे उनकी पढ़ाई में उनको सहयोग मिलेगा, उनके परिवार को उनकी जो तकलीफ है उसमें मेरी ओर से जो हो सकी वो मैंने मदद करने की कोशिश की है। ये संदेश है कि जो कोई आदमी अगर कुछ कर सकता है तो देश और अपने धर्म और समाज के लिए उसे अपनी ओर से जो कुछ हो सकता है करना चाहिए। अपने लिए पहले अपना देश, फिर अपना धर्म, फिर अपना समाज। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జెనిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.